బియ్యం అంటే రేషన్ దుకాణాల తీసుకుంటారు గాని ఉప్పు పప్పులు అయితే బయట దుకాణాల కొనుక్కొచ్చుకోవాల్సిందే. నెలొచ్చే వరకు కాత 1000 దాటుతుంటాయి షాపుల్లా. వచ్చిన కొంచెం జీతంలా సరుకు సౌదలకు, పోరల బడి ఫీజులకు, దావకండ్ల ఖర్చులకే పోతే ఇక మిగిలేది ఏముంటది? కూలినాలు వేసుకునేటోళ్ళకైతే ఇన్నని కోపన్ బియ్యం తెచ్చుకొని తొక్కుతోని తినాల్సిందే. హగో గా తిప్పలు తప్పించే కార్యం నడుస్తుంది. ర్యాకులల్లా పప్పులు సామాన్లు చూసి కిరాణా దుకాణం అనుకునేరు. రేషన్ షాపు హౌ రేషన్ దుకాణాలన్నీ జన్పోషణ్ కేంద్రాల పేరుతోటి దుకాణాల లెక్క మారబోతున్నాయి. అంటే మునుపు బియ్యం, చక్కెర, గోధుమలు, పండుగలప్పుడు నూనెలు, పప్పులిచ్చేది. ఇక ఇప్పుడు ఇంట్లోకి కావలసిన సరుకు సౌదలన్నీ అమ్మే ఇకమతి చేస్తుర్రు. మొదలు తెలంగాణ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల 60 రేషన్ దుకాణాలను ఇట్లా కిరాణం షాపు లెక్క మార్చిండ్రు. మన హైదరాబాద్ లోనే 15 దుకాణాలు నడుస్తున్నాయి. ఢిల్లీకి దోలుకపోయి 10 రోజులు ట్రైనింగ్ ఇచ్చిండ్రు. అంతా లోన్లు ఇస్తాము, సబ్సిడీ ఇస్తాము, అన్ని ఇస్తామని మాకు ట్రైనింగ్ ఇచ్చిండ్రు. మొత్తం రోజు ఒక్కొక్క బ్యాచ్ కు ట్రైనింగ్ ఇచ్చిండ్రు. ఇట్లా అంతా డీలర్లను ఢిల్లీకి పిలిపించుకొని ట్రైనింగ్ ఇచ్చిరట ఎట్లెట్లా నడపాలని. అది ఉన్నది ఇది లేదు అని ఏముండదుల్లో. దుకాణాల్లో ఏం దొరుకుతాయో అన్ని ఉంటాయి. బియ్యము, గుడ్లు, అన్ని తీర్ల పప్పులు, నూనెలు, పసుపు, కారం పొడి, చింతపండు, నువ్వులు, సబ్బుల కాంచెలి అన్ని అగ్వకే దొరుకుతాయి. పప్పులకు అన్ని 10 రూపాయల కన్నా తక్కువ ఉంటుంది. అంత 10 రూపాయలు తక్కువ ఉంటుంది. ఆయిల్ అయితే 20 రూపీస్ కూడా తక్కువ ఉంటుంది. మా తాన దేశంలా చాలా మంది బలంగల్ల తిండి తినలేకపోతుర్రు. అందరికి అగ్వల సరుకు సౌదలు ఇస్తేనన్నా ఇంత ఫాయిదా అవుతుందని గీ ఉపాయం చేసిరట. రేట్లు తక్కువండే వరకు చాలా మంది వచ్చి కొనుక్కోబోతురట. మళ్ళా డీలర్లకు మునుపు కంటే కమిషన్ సుత మంచిగిస్తురట. ఈ షాపులు ఎట్లా నడుస్తున్నాయో చూసి అటెన్కా దేశమంతటా రేషన్ దుకాణాలన్నీ కిరాణా దుకాణాలు చేస్తారట. గా పనేదో జెప్పున జెయ్యురి సార్లు కొంతన ఆసరైనట్టుంటది.